ముఖ్యమంత్రి జగన్ పై జనసేన నేత వంశీకృష్ణ యాదవ్ విమర్శలు సంధించారు. భీమిలి వచ్చి కనీసం అభ్యర్థి పేరు చెప్పలేకపోవడంతో పార్టీ పరిస్థితి అర్థమవుతుందని విమర్శించారు. పాదయాత్ర సమయంలో చెప్పిన విషయాలే మరలా చెప్పారని మండిపడ్డారు. ఇప్పుడు అర్జునుడైనా కృష్ణుడైనా రెండూ కూడా పవన్ కళ్యాణ్ మాత్రమేనని పునరుద్ఘాటించారు. 175 సీట్లు వస్తాయని నమ్ముతున్నప్పుడు అభ్యర్థులను మార్చవలసిన పనేముందంటూ ప్రశ్నించారు. మొత్తం అక్కడ తల్లించి ఆ మీటింగ్ భారీ ఖర్చు పెట్టారు. అది ఎవరు పెట్టే ప్రభుత్వం ఖర్చా లేకపోతే పార్టీ పెట్టుకుంది కూడా అర్థం కాని పరిస్థితుంది. అంత పెద్ద మీటింగ్ పెట్టారు, కనీసం ఆ భీముల క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేదు. ఇవాళ కనీసం క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేకపోతున్నారంటే ఆ పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించాలి. నిన్న మీటింగ్ మీరు అందరు చూస్తే గతంలో ఎప్పుడో పాదయాత్ర స్టార్ట్ చేసిన డైలాగులే, నా అన్నలు నా తమ్ముళ్ళు సేమ్ డైలాగులు, సేమ్ నవ్వు తప్ప ఏమీ చేంజ్ లేదు. మీరందరూ కూడా గ్రహించాలి. ఇలాగే లాస్ట్ టైం అందరిని కూడా మభ్య పెట్టి ఆయన అదే నవ్వు అవే డైలాగులతో కాలం గడిపారు. మరి ఇంక జరగదు. అది మనకంటే తెలివైన వాళ్ళు అయిపోయారు. జరగబోయే కురుక్షేత్రం అన్నారు ఆయన. నిన్నటి దాకా కూర్చుని దేవుళ్ళు అయిపోయారో ఏమైపోయారో తెలీదు. ఇప్పుడు